ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో మామిడి పండు అలాగే సగ్గుబియ్యం ఈ రెండు ఉపయోగించి ఒక మంచి స్వీట్ రెసిపీని డాక్టర్ గారిని అడిగేద్దాం. డాక్టర్ గారు, ఈ మ్యాంగో సగ్గుబియ్యంతో మంచి డెజర్ట్ రెసిపీని ఏదైనా ప్రేక్షకులకు చూపిద్దామా? సగ్గుబియ్యం అంటే ప్రేగుల్లో ఇరిటేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అనేది అందరికీ తెలిసిందే. ఓకే, మరి ఆ సగ్గుబియ్యాన్ని ఉపయోగించి సీజనల్ గా దొరికే మామిడి పండుతో ప్రేగుల వాతావరణం హెల్దీగా మారటానికి స్వీట్ కూడా పనికొస్తుంది. ఇక్కడ దాన్ని ఎలా చేసుకుంటే ఈ లాభాలు వస్తాయో చూడండి. మ్యాంగో డెజర్ట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పండిన మామిడి పండ్లు చిన్నవి 2, పన్నీర్ 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, తేనె 1/2 కప్పు, బాదం స్లైసెస్ 1 టేబుల్ స్పూను, పిస్తా చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, యాలక పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న మామిడి పళ్ళని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మ్యాంగో పేస్ట్ లా చేసుకుంటాం. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, పన్నీరు ఫ్రెష్ గా చేసింది, ఆ పన్నీరు, తేనె, కొద్దిగా యాలక పొడి, ఈ 4ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. ఈ గ్రైండ్ చేసిన కొబ్బరి పన్నీర్ పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకుంటాం. దానిపైన మ్యాంగో పేస్ట్, ఈ 2ని కలిపేస్తాం. దీంట్లో నానబెట్టిన సగ్గుబియ్యం కూడా కలిపేస్తే మధ్య మధ్యలో సగ్గుబియ్యం తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పైన యాలక పొడి చల్లేస్తాం. బాదం పిస్తా చిన్న ముక్కలను అట్లా చల్లేస్తాం. విన్నారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం కనుక ఈ మామిడి పండు సగ్గుబియ్యం డెజర్ట్ రెసిపీని ఇంట్లో ట్రై చేస్తే కనుక చాలా రుచికరంగా ఉంటుంది. ఇక ఈ రోజు యోగాసనాలు పురుషులకు ప్రత్యేకమని చెప్పాను కదా. టెస్టోస్టెరాన్ హార్మోన్ ని బాగా స్టిమ్యులేట్ చేసి రక్త ప్రసరణని బాగా పెంచుకునేలాగా పురుషులకు ప్రత్యేకమైన ఈ యోగాసనాలని ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. డాక్టర్ గారు, మరి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, అలాగే అది పెంచాలంటే కనుక ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయి కూడా చూపిస్తారా? ఆడవారికి ఈస్ట్రోజన్ హార్మోన్ మెయిన్ ఎలాగో మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ అలాంటిది అనమాట. ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ ఈ మధ్య యూత్ కి బాగా తగ్గిపోతున్నది. ఎందుకు అంటే వీళ్ళు తినే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ వల్ల దాని మోతాదు తగ్గిపోవటం వల్ల సంసారిక సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్లస్ కోరికలు కూడా బాగా తగ్గిపోతున్నాయి. దీన్ని న్యాచురల్ గా పెంచడానికి ఆహారాలు నేను చాలా చెప్తున్నా, కానీ ఇక్కడ కొన్ని ఆసనాలు చేయటం వల్ల ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ ని బాగా ప్రొడ్యూస్ చేయడానికి, మగవారికి ఆ వృషణాల భాగానికి బ్లడ్ సప్లైని పెంచడానికి, అక్కడ చెడ్డ రక్తాన్ని త్వరగా బయటికి వెళ్ళేటట్టు ప్రేరణ కలిగించడానికి కొన్ని వ్యాయామాలు స్పెషల్ గా ఉంటాయి. ఆ మూమెంట్స్ మనం చూపించే వాటి వల్ల ఈ భాగాల్లో కదలకి వచ్చి ఆ భాగాల్లో మంచి చేరటం, చెడు బయటికి వెళ్ళేటట్టు ప్రేరణ కలిగిస్తాయి. అవేంటో చూడండి. మొదటిది, స్ట్రైట్ గా నుంచున్న తర్వాత కుడి కాలుని మోకాల దగ్గర నుంచి బెండ్ చేస్తాం. కుడి పాదం సీటు దగ్గరికి వెళుతుంది. ఎడమ కాలు మీద శరీరాన్ని నుంచి బ్యాలెన్స్ చేసుకుంటాం. ఈసారి కుడి కాలాన్నిచ్చి ఎడమ కాలును వంచేసి ఎడమ పాదం సీటు భాగం దగ్గరికి వెళుతుంది. మోకాళ్ళ భాగంలో కాస్త ఫ్లెక్సిబిలిటీ రావటం కోసం అలా చేసిన తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఎలా చేయాలంటే, స్ట్రైట్ గా నుంచుని ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడుస్తాం. పద్మాసనం వేయాలంటే చూడండి, కుడి తోడ మీద ఎడమ కాలుని ఎట్లా పెడతాం అట్లా పెట్టేసేసి శరీరాన్ని అలాగే ఉంచాలి. ఈసారి ఎడమ కాలు తొడపైన కుడి పాదాన్ని అట్లా పెట్టేసి ఉంచాలి. ఒక 7-8 రౌండ్స్ కానీ 10 రౌండ్స్ కానీ అట్లా చేయగలిగితే బాగుంటుంది. ఈ 2 చేసిన తర్వాత స్ట్రైట్ గా నుంచొని చేతులు నడుము మీద పెట్టిన తర్వాత ఎడమ కాల్ని స్ట్రైట్ గా ముందుకు లేపి చాపాలి. మళ్ళా బ్యాక్ కి మోకాలు బెండ్ చేయకుండా ఎంతవరకు వెళితే అంతవరకు తీసుకెళ్ళాలి. ఇలా ఎడమ కాలు చేసిన తర్వాత ఈసారి కుడి కాలుకి, ఎడమ కాలు మీద మనం నుంచుంటాం. కుడి కాలుని మోకాలు వంచకుండా పైకి లేపి ఎడం చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకుతాం. కుడి కాలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం. ఇదే విధంగా మూమెంట్ కంటిన్యూస్ గా చేస్తాం. ఇంకా చివరిగా 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం పెట్టి అట్లా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని తల వెనకాల భాగం అట్లా పెట్టుకుంటాం. 2 మోకాళ్ళ మీద కిందకు అట్లా గుంజీళ్ళు తీసినట్టుగా మోకాళ్ళ మీద దగ్గర నేల వరకు వెళ్లే వరకు దిగాలి. మళ్ళా పైకి లేవాలి. హాఫ్ సిటప్స్ లాగా. దీనివల్ల పొత్తి కడుపు భాగానికి చాలా మేలు జరుగుతుంది. ఈ 4 వ్యాయామాలు మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ పెరగటానికి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి వ్యాయామాలతో పాటు మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ బాగా పెరగటానికి జ్యూసుల్లో దానిమ్మ జ్యూస్ చాలా మంచిది. మగవారికి దానిమ్మ జ్యూస్ తాగితే అంగానికి కూడా బ్లడ్ సప్లై బాగా వెళుతుంది. ప్లస్ టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా పెరుగుతున్నది అనేది సైంటిఫిక్ గా రుజువైంది. కుదిరితే 200 ml ఉదయం, 200 ml సాయంకాలం అయితే 18-20 రోజుల్లోనే ఫలితం కనపడుతున్నదని ఉంది. దీంతో పాటు కొద్దిగా నట్స్ ఎక్కువ తినాలి. గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, ఈ విటమిన్ ఈ, జింక్
ఇంకెక్కువ కావాలన్నమాట. అట్లాగే పుచ్చగింజల పప్పు, ఈ 3 నట్స్ బాగా పనికొస్తాయి. అందుకని ఈ 3టిని నానబెట్టి ఎక్కువగా తింటూ ఫ్రూట్స్ బాగా తినేయండి. ఒక ఆహారంగా టెస్టోస్టిరోన్ ఒక 20 రోజులు నెల ఫాలో అయ్యేసరికి నార్మల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓకే, బెస్ట్గా మీరు అనుకున్నట్టు హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండటం కోసం ఇది స్టార్ట్ చేయండి. అనుమానం ఏమైనా ఉంటే ముందే టెస్ట్ చేసుకుని అందరూ చూసుకోండి, ఇది ఫాలో అవ్వండి. మరి టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఈరోజు డాక్టర్ గారు చూపించారు. కాబట్టి డాక్టర్ గారు చూపించినట్టు అందరూ కూడా మీకు ఆ లెవెల్స్ తెలియకపోతే ఒకసారి టెస్ట్ చేయించుకుని ఒకవేళ తక్కువ ఉంటే కనుక ఈ వ్యాయామాల్ని, యోగాసనాల్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా హెల్త్ టిప్ ఏంటో డాక్టర్ గారిని అడిగేద్దాం. డాక్టర్ గారు, పురుషులకు తగ్గట్టుగా హెల్త్ టిప్ ఏదైనా అందిస్తే బాగుంటుందిగా. ఇంతకు ముందు నట్స్ చెప్పాను కదా, అవును, అందులో కూడా నేను వాడా పీకాన్ నట్స్ అని. అవును, ఆ పీకాన్ నట్స్ వాల్నట్స్ లాగా దగ్గర అట్లా షేపులు పలచగా ఉంటాయి. ఇవి నానపెడితే మెత్తగా ఉండి వెగట్ లేకుండా బాగా తినొచ్చు. ఈ పీకాన్ నట్స్ మగవారికి వచ్చే సమస్య అయిన ప్రోస్టేట్ గ్రంథి సమస్యకి బెస్ట్ నట్స్ అని చెప్పొచ్చు. ఓకే, 100 గ్రాముల పీకాన్ నట్స్ లో 117 మిల్లీగ్రాముల బీటా సైటోస్టిరాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఓకే, ఈ పీకాన్ నట్స్ లో ఇది స్పెషల్ గా ఎక్కువ ఉంటుంది. ఈ బీటా సైటోస్టిరాల్ అనేది ప్రోస్టేట్ గ్రంథి యొక్క వాపుని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మగవారికి బ్లాడర్ కింద ఈ ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది పైన. చూడండి, నాళానికి చుట్టూరు ఇట్లా ఉంటుంది. ఈ గ్రంథి ఎప్పుడైతే వాస్తుందో, సైజు పెరుగుతుందో, దీని సైజు పెరిగినప్పుడు ఏమవుతుంది, మూత్ర నాళాన్ని వాపు వచ్చినప్పుడు నొక్కేస్తుంది. అది లావయ్యే కొద్ది ఏమవుతుంది, దీన్ని నొక్కేస్తుంది. ఈ నొక్కటం వల్ల మూత్రం ప్రయాణించే మార్గం ఏమవుతున్నది, సన్నగిల్లిపోయి యూరిన్ పోద్దామని వెళితే సన్నగా రావటం, చుక్కలు పట్టడం. నొక్కటం వల్ల వెళ్ళి నుంచున్న నిమిషానికి ఎప్పుడో మొదలెడుతుంది. నొక్కటం వల్ల యూరిన్ కూడా బ్లాడర్ లో కొంత ఆగిపోతుంది, బయటికి రాలేక మళ్ళీ కాసేపటికి మళ్ళీ వచ్చినట్టు ఇలాంటి అసౌకర్యం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇలాంటి ప్రోస్టేట్ వాపు ఉన్న వారికి ఇందులో ఉండే బీటా సైటోస్టిరాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఆ స్వెల్లింగ్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకని మగవారందరూ అది రాకపోయినా ముందు నుంచి తింటే ఆ ప్రోస్టేట్ వాపు రాకుండా రక్షించుకోవచ్చు. 100కి 60-70 మందికి 50 ఏళ్ళ నుంచే స్టార్ట్ అవుతున్నది ఈ ప్రోస్టేట్ వాపు అనేది. ఇక 70-80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అందరికి 90% ప్రోస్టేట్ ట్రబుల్ ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మగవారికి ఎక్కువ. ఈ బీటా సైటోస్టిరాల్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ కణాలు ప్రారంభంలో తెలిసిన తర్వాత ఆ క్యాన్సర్ కణాలు వాటంతట అవి చనిపోయే మెకానిజం అని యాక్టివేట్ చేస్తాయి. ఆ మెకానిజం ని ఎపెప్టోసిస్ అంటారు. క్యాన్సర్ కణాలు వాటంతట అవి చనిపోయే మెకానిజం ని ప్రేరణ కలిగించేస్తాయి అనమాట. ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ అది అనమాట. దాన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ పీకాన్ నట్స్. కానీ 2 రకాల బెనిఫిట్స్ కి ప్రోస్టేట్ గ్రంథితో బాధపడే మగవారికి, భవిష్యత్తులో ఈ 2 సమస్యలు రాకూడదు అనుకునే వారికి పీకాన్ నట్స్ ఇక ప్రతి ఇంట్లో పెట్టుకుని చక్కగా వాటిని నానపెట్టుకుని రోజు 10-15 అన్నా అట్లా తింటుంటే మంచిది అనమాట. ఓకే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో పురుషుల్లో తీసుకుంటే కనుక క్యాన్సర్ వచ్చే శాతం ప్రోస్టేట్ క్యాన్సర్ కి అధికంగా ఎక్కువ మెజారిటీ ఉంది, అలాగే ఎక్కువ మందికి వస్తుంది. మీరు చెప్పిన ప్రోస్టేట్ సమస్యతో యూరినరీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా పురుషులు ముఖ్యంగా ఈ పీకాన్ నట్స్ ఆహారంగా తీసుకుంటే మంచిది కదా. అవునమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.